ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు పొట్టి జక్కయ్యను గూర్చిన కొంత సమాచారాన్ని బైబిల్ గ్రంథము నుండి తెలుసుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు జక్కయ్య యొక్క కొన్ని గుణగణాలు మనకు కనిపిస్తాయి. మొదట అతడు యెరికో పట్టణస్థుడు. అతని ఉద్యోగం సుంకపు గుత్తాదారుడు. అతడు ఒక ధనవంతుడు. అయితే అతడు యేసు ఎవరో చూడాలన్న కోరిక గలవాడై ఉండెను. అయితే అతడు పొట్టివాడై ఉండెను. యేసయ్యని తన హృదయములో అనగా గృహములో చేర్చుకొనెను. జక్కయ్య కూడా అబ్రహాము కుమారుడిగా ప్రభువు చేత ఎంచబడెను. మొదటిది యెరికో పట్టణస్థుడు. యెరికో పట్టణం చాలా చారిత్రాత్మక పట్టణం. పూర్వపు పాలస్తీనాలో పశ్చిమాన గల ముఖ్యమైన పట్టణం, కోటగల పట్టణం, యోర్దాను లోయ ప్రాంతంలో ముఖ్యమైన పట్టణం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు చదివితే మనకు అర్థమవుతుంది. దైవజనుడైన యెహోషువ గారి ద్వారా దైవస్తుతి ద్వారా పడగొట్టబడిన పట్టణం, దేవుని చేత శపింపబడిన పట్టణం యెహోషువ 7వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. మనకు ప్రాముఖ్యంగా 3 యెరికోలు కనిపిస్తాయి. ఒకటి యెహోషువ కాలం నాటి యెరికో, రెండవది హేరోదు కట్టించిన యెరికో, మూడవది క్రూసేడ్లు అనగా పవిత్ర యుద్ధాలు నాటి యెరికో. ఎర్ రిహా క్రీస్తు శకం 1840లో తుర్కులు అనగా టర్కీయులు దానిని ఆక్రమించుకొని సర్వనాశనం చేసిన ఇంకా కొన్ని అవశేషాలు నేటికి కనిపిస్తాయి. అయినా తిరిగి కట్టబడింది. యెరికో అనగా సువాసన గల పట్టణం అని అర్థం. అయితే అది పాపభూయిష్టమైన పట్టణంగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇది యోర్దాను లోయలో యోర్దాను నది వలన సారవంతమైన ప్రాంతంగా సస్యశ్యామలముగా మారిపోయి సర్వ సమృద్ధి కలిగి పాలు తేనెలు ప్రవహించు ప్రాంతంగా ప్రసిద్ధిగాంచింది. దాని వలన ప్రజలు ధనవంతులుగా మారి ఆ ధన సంపాదనచే దేవునిని మరచిపోయి పాపులుగా మారిపోయారు. చివరికి యేసయ్య కాలం వరకు అలానే ఉన్నారు. అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. వీరిని రక్షించటానికి లోకరక్షకుడైన యేసు ప్రభుల వారు సంచరించుచు యెరికో పట్టణం దగ్గరికి వచ్చారు. యేసయ్య కాలంలో 2 యెరికోలున్నాయి. ప్రస్తుతం 2 జెరూసలేములున్నట్లు పాత యెరికో, క్రొత్త యెరికో. పాత యెరికో పట్టణం బయట బర్తీమైని స్వస్థపరిచారు. కొత్త యెరికో పట్టణం ఇది హేరోదు కట్టించింది. యేసయ్య జక్కయ్యని కలిసింది క్రొత్త యెరికోలోనే. యెరికో పట్టణంలో ప్రవేశించక ముందు తిమాయి కుమారుడైన బర్తిమాయి అనే గ్రుడ్డి భిక్షకునిని స్వస్థపరిచారు. ఆయన తన ప్రజల ఆర్తనాదాలు విని దాటిపోలేడు. ఆగి స్వస్థపరిచారు. చివరికి పట్టణంలో ప్రవేశించి పాపిగా, అన్యాయస్తునిగా, సుంకరిగా పిలువబడే జక్కయ్యను పిలిచి మరీ రక్షించారు. నీవు ఎలాంటి వాడివైనా సరే యేసయ్యకి నీవే కావాలి. మరి నీవు త్రాగుబోతువైనా, లంచగొండివైనా, వ్యభిచారివైనా, అందరిచే ద్వేషించబడుతున్నా సరే నీవు యేసయ్యకి కావాలి.
యేసయ్యకు నీ హృదయం అర్పిస్తే ఆయన నిన్ను నీ పాపము నుంచి విడిపించి రక్షిస్తాడు. అన్యాయస్థుడైన ఈ జక్కయ్య యేసయ్యకు హృదయంలో స్థానము ఇచ్చుటను బట్టి అబ్రహాము కుమారునిగా ప్రభువు చేత మార్చబడినవాడాయెను. అట్టి భాగ్యం నీకు కావాలా? అయితే నేడే యేసయ్య యొద్దకు రా. దేవుడు మిమ్ముల్ని దీవించునుగాక. ఆమేన్.